స్టూడెంట్స్, సో నిన్నటి వరకు క్లాసెస్ మీకు ఐడియా అయిపోయింది కదా. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియన్ ఫీచర్స్ చెప్పాను. ఇప్పుడు ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి చిన్నగా ఫీచర్స్. అదేంటంటే నిన్న చెప్పుకున్నాం కదా మనది ఒక పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని, ప్లస్ మన దగ్గర ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సెంటర్, యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ అని. సో ఆ రెండింటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఈ కాన్సెప్ట్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్, కాన్సెప్షువల్ క్లారిటీకి ఇంపార్టెంట్. సో ప్లీజ్ పే అటెన్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో క్లియర్గా నేను ఇది కొంచెం స్లోగానే చెప్తాను ఇది, ఎందుకంటే అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఏమంటున్నాం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటున్నాం. సో అసలు మనకి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ వస్తే 2 టైప్స్, ఒకటి పార్లమెంటరీ, ఇంకోటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్. సో మనం ఫస్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటిది ఇండియన్ పర్స్పెక్టివ్లో అది చూసుకుందాము. అండ్ ఇన్ కాంట్రాస్ట్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటిదో కూడా చూద్దాం. ఈ రెండింటి గురించి నేను ఇవాళ చెప్పేస్తాను. ఓకే, ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటో చెప్తాను. యాక్చువల్ పార్లమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేయట్లేదు, పార్లమెంట్ మనకు ఆ చాప్టర్ వచ్చినప్పుడు అది చెప్తా. కానీ నిన్న మనము ఫీచర్స్లో అన్నీ చదువుకున్నాం కదా, అన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. సో ఈ రెండు ఏంటంటే కొంచెం ఎలాబరేట్ డిస్కషన్ అవసరం కాబట్టి అది సెపరేట్ డాక్యుమెంట్లో పెట్టామన్నమాట. ఓకే, సో మీకు డెమోక్రసీకి ఐడియా ఉంది ఈ పదాలు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు 2 రకాలు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి అసలు ఆ మోడల్ వచ్చింది బ్రిటన్ నుండి, అందుకే బ్రిటన్ ఏమంటాము మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. సో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ వచ్చింది బ్రిటన్ నుండి. సో ఇండియాలో మనం వీ హ్యావ్ అడాప్టెడ్ ఇట్ ఫ్రమ్ ది బ్రిటన్ గవర్నమెంట్. నిన్న మీకు ఒక హోంవర్క్ ఇచ్చినట్టున్నాను, ఐ హోప్ మీరు అందరు చేస్తుంటారు. ఓకే, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఏది తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనము పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నేను ఆ పర్టికులర్ చాప్టర్ చెప్పినప్పుడు యాజిటీస్ చెప్తూ ఉంటున్నా కదా అలా. సో పార్లమెంటరీ అనేది మనము ఎక్కడి నుండి తీసుకున్నామండి, బ్రిటన్ నుండి తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో నోన్ యాజ్ క్యాబినెట్ సిస్టమ్. ఈ క్యాబినెట్ అంటే ఏంటిది, ఇవన్నీ మనకు రానున్న క్లాసెస్లో మీకు ఎలాబరేట్గా అర్థమవుతుంది. నేను మన యాక్చువల్ ఇండియన్ పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ చెప్పినప్పుడు క్యాబినెట్ అంటే ఏంటిది, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరెవరు అవి అప్పుడు అక్కడ చెప్పుకుంటాము. ఇట్ ఈస్ టూ అర్లీ. ఇప్పుడు ఇవన్నీ డిస్కషన్ చేస్తే మీకు బ్రెయిన్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు మన ఫోకస్ పార్లమెంటరీ ఫార్మ్ అంటే ఏంటిది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ అంటే ఏంటిది, మనం బేసిక్స్లో ఉన్నాం కాబట్టి అంతే. ఓకే, సో పార్లమెంటరీని ఏమంటాము, ఆల్సో నోన్ యాజ్ క్యాబినెట్ సిస్టమ్. ఇప్పుడు నేను ఇందులో అండర్లైన్ చేసే పదాలు ఉంటాయి చూడండి, ఇవి ఇంపార్టెంట్, కొంచెం వీటి మీద ఎక్కువ ఎంఫసిస్ చేయండి. ఇక్కడ ఏంటిది అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్, ఇట్ ఈస్ అ ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ బ్రాంచెస్. ఇంపార్టెంట్, ఇది ఒక ఫస్ట్ పాయింట్. మనకి ఏమంటున్నాము ఇక్కడ, ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. మీకు సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే పదం తెలుసా? చూడండి, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిగినర్స్ కోసం, ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, అసలు ఐడియా లేని వాళ్ళకి, అంటే ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళ గురించి ఇది మేబీ తెలియదు, అందుకే ఇది మళ్ళీ చెప్తున్నాను. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఒక థియరీ అనమాట. సో ఈ థియరీని ప్రపోజ్ చేసింది మాంటెస్క్యూ. మాంటెస్క్యూ అనే వ్యక్తి ప్రపోజ్ చేశారు థియరీ, మాంటెస్క్యూస్ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్ అంటాం. మాంటెస్క్యూస్ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. బేసిక్ ఇక్కడ ఏంటంటే ఒక గవర్నమెంట్కి 3 ఆర్గన్స్ ఉంటాయి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. 3 ఆర్గన్స్ అన్నమాట. ఓకే, ఒక ప్రభుత్వానికి, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో 3 ఆర్గన్స్ ఉంటాయి. ఒకరు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే చట్టాలను చేస్తారనమాట, అంటే దే మేక్ లా, చట్టాలను తయారు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటే దే ఇంప్లిమెంట్ లా, అంటే అమలు పరుస్తారు, చట్టాలని అమలు పరుస్తారు. అంటే పేపర్లో ఉన్నది, బుక్స్లో ఉన్న ఈ చట్టాలని యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ చేయడము, అమల్లోకి పరచడము, ప్రజలకి అందుబాటులో. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్. జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్, అంటే ఒక న్యాయం, ఒక వైలేషన్ గురించి, ఒక ఉల్లంఘన గురించి కోర్టుకు వెళ్తే ఇది సరైనది, ఇది సరికానిది, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండకూడదు, ఈ పద్ధతి కరెక్ట్, ఇట్లా ఈ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చేసేది జ్యుడిషియరీ. సో మనకి 3 ఆర్గన్స్ ఉంటాయి, 3 ఆర్గన్స్కి 3 సెపరేట్ పవర్స్ ఉన్నాయి.
థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, మాంటెస్క్యూ ప్రపోజ్ చేసిన థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఒక వ్యవస్థలో 3 ఆర్గన్స్ ఉంటాయి, మూడిటికి సెపరేట్ పవర్స్ ఉంటాయి. వన్ ఆర్గన్ షుడ్ నాట్ ఎంక్రోచ్ అపాన్ ద డ్యూటీస్ ఆఫ్ అదర్ ఆర్గన్. అంటే ఒక వ్యవస్థ, వన్ బ్రాంచ్ వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళే చేయాలి, వీళ్ళు ఇందులోకి ఇంటర్ఫేర్ అవ్వకూడదు, వీళ్ళు ఇందులోకి ఇంటర్ఫేర్ అవ్వకూడదు. ఒకరి వర్క్స్కి ఇంకొకరు ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఎవరి డొమైన్లో వాళ్ళే ఉండాలి. ఇప్పుడు లెజిస్లేచర్ వచ్చి ఎగ్జిక్యూటివ్ పని చేయకూడదు, జ్యుడిషియరీ వచ్చి లెజిస్లేచర్ పని చేయకూడదు. ఇదన్నమాట సెపరేషన్ ఆఫ్ పవర్ అంటే. లెజిస్లేచర్, లా మేకింగ్ పవర్ లెజిస్లేచర్కి ఇచ్చాం, సో లెజిస్లేచరే చేయాలి. ఎగ్జిక్యూటివ్ వచ్చి నేను లా చేస్తా అని అనకూడదు. జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ పని చేయకూడదు. అలా అంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. ఇది థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే సపరేషన్, ఎవరిది వాళ్ళు సపరేట్గా ఉండడం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అర్థం ఇది. సో క్లియర్ కదా. 3 ఆర్గన్స్ ఉంటాయి, ఎవరు సపరేట్ అంటే వాళ్ళ డ్యూటీస్ సపరేట్గా ఉంటాయి. వన్ ఆర్గన్ షుడ్ నాట్ ఎంక్రోచ్ అపాన్ ద డ్యూటీస్ ఆఫ్ అదర్ ఆర్గన్. ఒక ఆర్గన్, ఒక బ్రాంచ్ తన పనులను చేయాలి, వేరే వాళ్ళ వర్క్స్లోకి ఇంటర్ఫేర్ అవ్వదు. ఇది థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రపోండెడ్ బై మాంటెస్క్యూ. ఓకే, ఇంత గుర్తుపెట్టుకోండి. ఓకే, అది సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇప్పుడు మీకు సెపరేషన్ ఆఫ్ పవర్స్ అర్థమైంది కదా. ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్కి ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి డిఫరెన్స్ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ చెప్పుకుంటాం. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్లో ఫ్యూజన్ ఉంటుంది, కానీ ప్రెసిడెన్షియల్ ఫామ్లో స్ట్రిక్ట్ సెపరేషన్. అట్లా కొంచెం చూడండి, ఇక్కడ ఏమంటున్నాం ఫస్ట్ పాయింట్. ఇవన్నీ హైలైటర్ కానీ పెన్సిల్ కానీ పెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లలో ఇలాంటివి అడుగుతారు, చెప్పలేసి. మొన్న జరిగిన ఎగ్జామ్లో, తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ ఉండింది. 2 పాయింట్స్, ఇవి 2 ఉన్నాయన్నమాట. పార్లమెంటరీకి ప్రెసిడెన్షియల్ ఫామ్కి గవర్నమెంట్కి సంబంధించి 2 పాయింట్స్ ఇచ్చారనమాట. దే ప్రిఫర్డ్ స్టెబిలిటీ ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్లా అని చెప్పేసి ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదొక బిట్ అయ్యింది. సో అందుకే అంటున్నా, అది ఎవరు పెట్టగలరు తెలుసా కాన్సెప్ట్. అసలు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటిది అనే కాన్సెప్ట్ క్లియర్ ఉన్న వాళ్ళు మాత్రం బిట్ పెట్టగలిగారు అలా. సో ఇది చూడండి. సో ఇక్కడ ఏంటిది పెక్యూలియర్ ఫీచర్ అంటే ఫ్యూజన్ ఆఫ్ పవర్స్. లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ ఉంది. Okay, in this system, the executive derives its legitimacy from legislature and is accountable to it. It is also known as Westminster model or responsible government and cabinet government. Ivi 3 పేర్లు. Also known as ఏంటిది? Westminster model of government, cabinet form of government, responsible government. Parliamentary form of government is also known as responsible government, Westminster model, cabinet model. Westminster ఎందుకంటే బ్రిటన్లో పార్లమెంట్ వెస్ట్మినిస్టర్ కాబట్టి అది ఒక వెస్ట్మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఈ 3 ఏంటిదంటే డిఫరెంట్ నేమ్స్. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం ఇక్కడ, ది ఎగ్జిక్యూటివ్ డిరైవ్స్ లెజిటిమసీ ఫ్రమ్ లెజిస్లేచర్. ఈ లైన్ ఉంది కదా, ఇది వినండి. ఇక్కడ ఏమంటున్నాం, ఎగ్జిక్యూటివ్ డిరైవ్స్ ఇట్స్ పవర్ ఫ్రమ్ లెజిస్లేచర్ అంటున్నాం. అంటే ఎగ్జిక్యూటివ్ డిరైవ్స్ పవర్స్ లేకపోతే లెజిటిమసీ ఫ్రమ్ లెజిస్లేచర్. ఇవి క్లియర్గా వినండి, బట్టి రాసేస్తే ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం కావు, ఏదో దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది. కొంచెం క్వశ్చన్ ట్రిక్కీగా అడిగేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, సెంట్రల్లో అయితే పార్లమెంటు, స్టేట్లో అయితే అసెంబ్లీ. సెంట్రల్లో అయితే పార్లమెంటు, స్టేట్ లెవెల్ అయితే అసెంబ్లీ. లెజిస్లేచర్ అంటే అంతే కదా. ఇప్పుడు ఆ పార్లమెంట్లో ఏం చేస్తారండి, చట్టాలను రెడీ చేస్తారు, అసెంబ్లీలో చట్టాలను చేస్తారు. అందుకే పార్లమెంట్. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. నేను మీకు ఎగ్జాంపుల్లో ఈజీ ఉండడానికి ఊరికే పార్లమెంట్ అనే పదం వాడుతూ ఉంటాను, సో కన్ఫ్యూజ్ కాకండి. స్టేట్ లెవెల్లో అట్లా మీకు లెజిస్లేచర్ అంటే ఈ 2 మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే మన మినిస్టర్స్. మీకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ తెలుసు కదా. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కింద మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ మంత్రులు, మంత్రి మండలి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనుకుందాం. ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం, ఎగ్జిక్యూటివ్ డిరైవ్స్ లెజిటిమసీ ఫ్రమ్ లెజిస్లేచర్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా వినండి. ఇప్పుడు లెజిస్లేచర్ అంటే పార్లమెంట్,
మినిస్టర్. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాం, ఈ ఎగ్జిక్యూటివ్ అనేవారు వాళ్ళకి లెజిస్లేచర్ నుండి పవర్స్ వస్తాయి అంటున్నాడు. అండ్ అంటే ఎగ్జిక్యూటివ్ కమ్స్ ఫ్రమ్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ కమ్స్ ఫ్రమ్ లెజిస్లేచర్ అంటే ఎగ్జిక్యూటివ్ డిరైవ్స్ ఇట్స్ లెజిటిమసీ ఫ్రమ్ లెజిస్లేచర్. అంటే ఇక్కడ ఏమంటున్నాము, ఎగ్జిక్యూటివ్ కమ్స్ ఫ్రమ్ లెజిస్లేచర్. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మినిస్టర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎంపీ అయి ఉండాలి, స్టేట్ ఒకవేళ అసెంబ్లీ అయితే ఎమ్మెల్యే అయి ఉండాలి. అంతేనా? మీకు ఐడియా ఉన్నంత వరకు అయితే ఇది మీకు తెలిసే ఉంటుంది కదా. ఒకరు మినిస్టర్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు శాసనసభలోని సభ్యులన్నా అయి ఉండాలి, లేదా పార్లమెంట్లో సభ్యులన్నా అయి ఉండాలి. అంతే కదా. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వ్యక్తులకి మినిస్టర్ ఇస్తామా? ఇవ్వం. ఒకవేళ ఒక నాన్ ఎంపీ నాన్ ఎమ్మెల్యే మినిస్టర్ అవుతే 6 నెలల్లో ఎలక్షన్లోకి నించోవాలి, మినిస్ట్రీ సభలో మెంబర్ అవ్వాలి, సభ్యత్వం తీసుకోవాలి. అంటే మినిస్టర్ అవ్వాలి అంటే సభలో మెంబర్ అయి ఉండాలి మీరు. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ అనేవారు లెజిస్లేచర్ నుండి రావాలి అంటున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు చీఫ్ మినిస్టరే కానీ ఏ మినిస్టర్ అయినా తీసుకోండి, ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసుకోండి, క్యాబినెట్, ఎవరైనా. ఇప్పుడు ఒక మినిస్టర్కి మినిస్ట్రీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు సభలో సభ్యత్వం ఉండాలి, పార్లమెంట్లో సభ్యత్వం ఉండాలి. పార్లమెంట్లో సభ్యత్వం లేని వారికి మనం మినిస్ట్రీ ఇవ్వలేం. అంటే అ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ కెనాట్ బికమ్ అ మెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. డిఫరెన్స్ అర్థమైందా? సభలో సభ్యత్వం లేని వారికి మనము మినిస్ట్రీకి ఇవ్వట్లేము. అంటే లెజిస్లేచర్లో పార్ట్ కాని వాళ్ళని ఎగ్జిక్యూటివ్గా ఇవ్వట్లేము మనం. అంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు లెజిస్లేచర్ నుండి రావాలి అని చెప్తున్నాం. అర్థమవుతుందా? ఫస్ట్ స్టేట్మెంట్ అదే. దానికి మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏంటిదంటే, సభలో సభ్యత్వం లేని వారికి మినిస్ట్రీ ఇవ్వం. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా అయి ఉండాలి. ఇప్పుడు నేను మినిస్టర్ అవ్వాలనుకోండి, నాకు హోమ్ మినిస్ట్రీ కావాలనుకోండి, సో ఖచ్చితంగా నాకు ఏదో ర్యాండమ్గా పిలిచైతే హోమ్ మినిస్ట్రీ ఇవ్వరు కదా. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేనన్నా అయి ఉండాలి స్టేట్లో, లేదా సెంట్రల్ అయితే ఎంపీగానన్నా గెలిచి ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో అప్పుడు మాత్రమే నాకు మినిస్ట్రీ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా. అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ మ్యాండేటరీ. నాకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలి, నేను ఎగ్జిక్యూటివ్ అవ్వాలి, నేను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో కూర్చోవాలి అంటే, నేను క్యాబినెట్లో కూర్చోవాలి అంటే ఖచ్చితంగా నాకు సభలో సభ్యత్వం ఉండాలి. అంటే ఎగ్జిక్యూటివ్ పదవి రావాలి అంటే మీకు లెజిస్లేచర్లో సభ్యత్వం ఉండాలి, మీరు లెజిస్లేచర్ నుండి రావాలి. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎమ్మెల్యేగా ఎంపీగా కాని వారు కూడా మినిస్టర్ అవ్వచ్చు, కాకపోతే 6 months లోపల ఎలక్షన్లో నించొని గెలవాలి, అప్పుడు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎలక్షన్లోకి వాళ్ళు గెలవలేకపోతే వాళ్ళది అక్కడికి సభ్యత్వం రద్దయిపోతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఏంటిదంటే ఎగ్జిక్యూటివ్ డిరైవ్స్ ఇట్స్ లెజిటిమసీ ఫ్రమ్ ది లెజిస్లేచర్. అంటే ఇప్పుడు క్యాబినెట్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వీళ్ళు ఎవరైనా మినిస్టర్లు కావాలి అంటే వాళ్ళకి సభలో సభ్యత్వం ఉండాలి. పార్లమెంటో అసెంబ్లీనో, సెంట్రల్ అయితే పార్లమెంటు, స్టేట్లో అయితే అసెంబ్లీ మెంబర్ అయి ఉంటేనే వీళ్ళకి మినిస్ట్రీ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అంటే ఈ పదం యొక్క మీనింగ్ అది. స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది, కానీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఫ్యూజన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ మనకు కనిపించే ఒక పెక్యులారిటీ ఏంటిదంటే ఫ్యూజన్ ఆఫ్ పవర్స్. సపరేషనే ఉంది. లెజిస్లేచర్ చేసే పని లెజిస్లేచర్ చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ చేసే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు. కాకపోతే చిన్న ఫ్యూజన్ ఉంది. ఏంటిది ఆ ఫ్యూజన్? కొంచెం మిక్స్ ఉంది, కొంచెం డిపెండెన్సీ ఉంది, ఒకరి మీద ఒకరికి ఒక డిపెండెన్సీ ఉంటుంది. ఏంటిది ఆ డిపెండెన్సీ అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ నుండి వస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ నుండి వస్తారు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. అంటే సభలో మెంబర్ ఉంటేనే మీరు మినిస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే అవ్వకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ మీకు క్లియర్ కదా. ది ఎగ్జిక్యూటివ్ డిరైవ్స్ ఇట్స్ లెజిటిమసీ ఫ్రమ్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అని. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నప్పటికీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో చిన్న ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ మనకు కనిపిస్తుంది. అంటే చిన్న డిపెండెన్సీ ఉన్నది మనకు కనిపిస్తుంది. ఒక ఆర్గన్ ఇంకొక ఆర్గన్ మీద ఉన్న చిన్న ఇంటర్లింకింగ్ రిలేషన్షిప్ మనకి కనిపిస్తుంది. అందులో ఏంటి అంటే 2 points మాట్లాడుకుంటాం. ఫస్ట్ పాయింట్ వచ్చి ఏంటిదంటే ఎగ్జిక్యూటివ్ అనేవారు లెజిస్లేచర్ నుండి వస్తారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక మినిస్టర్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్గా, ఇప్పుడు నాకు మినిస్ట్రీ కావాలంటే నేను సభలో మెంబర్ అయ్యి ఉండాలి, లేకపోతే నాకు రాదు. ఓకేనా?
అర్థమవుతుందా లింక్? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఫస్ట్ రూల్ అదే, ఎగ్జిక్యూటివ్ షుడ్ కమ్ ఫ్రమ్ లెజిస్లేచర్. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? మినిస్టరు ఎంపీ అవుతేనే మినిస్ట్రీ ఇస్తాము, లేకపోతే ఇవ్వము. ఒకటి ఎక్సెప్షన్ ఉంది, 6 months. క్లియర్ కదా? ఇది ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. చూడండి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇవి సడన్గా క్వశ్చన్ అడిగేస్తే మనం కొన్నిసార్లు పెట్టలేము, మనకు అర్థమవుతుంది. కాకపోతే కొన్నిసార్లు ఈ స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చేసరికి రాంగ్ పెట్టేసి వస్తాం. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా డౌట్ ఉన్నా మెసేజ్ పెట్టండి, క్లాస్ అయిపోయినాక నేను డెస్క్టాప్లో చూస్తాను, అవి నేను అడ్రస్ చేస్తాను. సరేనా? క్లియర్ అయిందా? సో ఇది ఫస్ట్ పాయింట్, ఎగ్జిక్యూటివ్. ఇది ఇందులో ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాము? సెకండ్ పాయింట్, ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏమంటున్నామంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు ది లెజిస్లేచర్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది కదా? ఎగ్జిక్యూటివ్ డిరైవ్స్ పవర్స్ ఫ్రమ్ లెజిస్లేచర్, ఇది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటిది? సెకండ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ ఆర్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఇది సెకండ్ పాయింట్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాము? ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అకౌంటబిలిటీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది. దే ఆర్ అకౌంటబుల్, దే ఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మన ఇండియాలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాము? మినిస్టర్స్ అనేవాళ్ళు లెజిస్లేచర్ నుండి, అంటే పార్లమెంటు నుండి వస్తారు. పార్లమెంట్లో మెంబర్లు అయితేనే వాళ్ళని మినిస్టర్స్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ పాయింట్. ఖచ్చితంగా అందులో మెంబర్ను అంటే అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండాలి అని అంటున్నాం. ఎందుకంటే మనది ఒక డెమోక్రసీ. ప్రజల నుండి ఎన్నుకోబడ్డ వాళ్ళు మాత్రమే చట్టాలను అమలుపరచాలి, నాయకులుగా ఉండాలి. అంటే ప్రజల నుండి ఏంటంటే పార్లమెంట్లో కూర్చున్నారంటే అర్థం ఏంటిది? పీపుల్ ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు, ప్రజల ద్వారా ఎన్నుకున్న వాళ్ళే అక్కడ వచ్చి ఉంటారు. సో మనం అక్కడ డెమోక్రసీకి, పీపుల్ వాయిస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఓకే, అంటే అక్కడ ఏ ఫేవరెటిజము అలాంటి కాన్సెప్ట్స్ లేవు. ఇప్పుడు నాకు ఎవరైనా ఫేవరెట్ ఉన్నారు, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, లేకపోతే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాని ద్వారా నాకు మినిస్ట్రీ రావట్లేదు. నాకు నిజంగా వాడుతుంటే ప్రజలు ఎన్నుకొని నాకు ఇస్తారనమాట. సో ఇక్కడ నాకు నచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం, నాకు ఫేవర్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టడం కాన్సెప్ట్ లేదు. ఖచ్చితంగా నువ్వు సభలో మెంబర్ అయితేనే నాకు మినిస్ట్రీ వస్తుంది. అంటే నువ్వు ఎలక్షన్ల నుంచో ప్రజలు నిన్ను గెలిపించుకోవాలి. ప్రజలు గెలిపించుకున్నప్పుడు మాత్రమే నీకు ఇస్తున్నాం. అలా డెమోక్రసీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ దాంట్లో ఏం చేస్తున్నామంటే కౌన్సిల్ ఆఫ్ ఇది ఏంటిది? ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ఇది ఫిలాసఫీ. ఇప్పుడు దీనికి మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. ఇది పెద్ద పాయింట్. అంటే దీని మీనింగ్ ఏంటిది? కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. ఏం చెప్తున్నారో? ఈ రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ అంటే ఇవేంటిదంటే జవాబుదారీతనము. ఏమంటాము? జవాబుదారీతనం. చూడండి, స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఫాలో అయినాం అనుకోండి. స్ట్రిక్ట్ అంటే లెజిస్లేచర్ పని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేసుకుంటుంది అనుకుందాం. ఒక ఆర్గన్ ఇంకొక ఆర్గన్ మీద డిపెండెంట్ అవ్వట్లేదు. ఒక ఆర్గన్ పనిలోకి ఇంకొక ఆర్గన్ చూడట్లేదు. ఇలా చేస్తే ఏమవుతుంది తెలుసా? స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటే దేర్ ఈజ్ అ ఛాన్స్ ఏంటిదంటే మిస్యూజ్ ఆఫ్ పవర్, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. ఏంటిది? అబ్యూజ్ ఆఫ్ అథారిటీ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అధికార దుర్వినియోగం. ఇప్పుడు నేను లా చేస్తాను, నేను లా మేకింగ్ బాడీని, నేను లా చేస్తున్నాను. లేకపోతే నేను ఒక ఎగ్జిక్యూటివ్, ఒక మినిస్ట్రీని, నాకు ఒక మినిస్ట్రీని ఇచ్చారు. సపోజ్ ఏదో ఒక మినిస్ట్రీ ఇచ్చారు, నేను చూసుకుంటున్నా. స్ట్రిక్ట్ మన దగ్గర ఏముంది? ఎగ్జాంపుల్, స్ట్రిక్ట్ సెపరేషన్ ఉంది. నన్ను ఎవరు అడగరు. మనం ఎగ్జిక్యూటివ్ కాబట్టి నన్ను లెజిస్లేచర్ అడగదు, జ్యుడిషియరీ అడగదు. నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను. నన్ను అసలు అడిగేవాళ్ళు లేదు, నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు లేదు, నేను ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు.
అలాంటప్పుడు నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ పోతాను, ఎందుకంటే నన్ను ఎవరు అడగట్లేరు. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ఎనీవన్. అప్పుడు సో నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నా ప్రొసీజర్ నేను ఫాలో అవ్వను, మేబీ నా డ్యూటీని నేను సరిగ్గా చేయను. కొన్నిసార్లు ఐ విల్ స్టార్ట్ అబ్యూజింగ్ మై అథారిటీ, నా పవర్స్ని అతిక్రమించి నేను బిహేవ్ చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. సో టు పుట్ ఎ చెక్ ఆన్ దీస్ అబ్యూస్ ఆఫ్ అథారిటీ, ఇలా అధికార దుర్వినియోగాలకి అడ్డుకునేందుకు మన కాన్స్టిట్యూషన్లో పెట్టిన ప్రొవిజన్ ఏంటిదంటే, ఈ అధికారులు అంటే ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళు మంత్రి మండలిలో వీళ్ళు మినిస్టర్స్, వీళ్ళని రేపటి నాడు సభలో క్వశ్చన్ చేసే ప్రొవిజన్ ఒకటి పెట్టారు. సభలో వీళ్ళు ఆన్సరబుల్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇప్పుడు మీకు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం అని ఉంది, మీకు తెలిసే ఉంటుంది. అంటే డీటెయిల్డ్గా పాలిటీ చదవకపోయినా సీనియర్ ఆస్పిరెంట్స్కి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకవేళ చదివిన వాళ్ళకి కూడా బేసిక్గా ఒకటైతే మీరు న్యూస్లో ఎప్పుడు వినే ఉంటారు, అవిశ్వాస తీర్మానం. నేను మన పార్లమెంట్ చెప్పినప్పుడు ఈ తీర్మానాల గురించి నేను చెప్తాను. డిఫరెంట్ తీర్మానాలు ఉంటాయి, సెన్షూర్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అని, ఫ్లోర్ టెస్ట్ అని, అడ్జాయిన్మెంట్ మోషన్ అని డిఫరెంట్ ఉంటాయి. నేను ఆ చాప్టర్ వచ్చినప్పుడు ప్రతిదీ చెప్తాను. కాకపోతే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అవిశ్వాస తీర్మానం మీరు వినే ఉంటారు. ఒక మంత్రి మండలి మీద అవిశ్వాస తీర్మానము పార్లమెంట్లో లోక్సభలో పాస్ అయింది అంటే, లోక్సభలో అవిశ్వాస తీర్మానము పాస్ అయ్యింది అంటే అర్థం ఏంటిది, మాకు ఈ గవర్నమెంట్ మీద, ఈ మంత్రి మండలి మీద నమ్మకం లేదు అని అనడం. అప్పుడు ఏం చేయాలి అంటే ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే హౌస్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు ఓటింగ్ ద్వారా. ఒకవేళ మెజారిటీ హౌస్లో అంటే పార్లమెంట్లో, లోక్సభలో వాళ్ళకి మెజారిటీ రాకపోతే వీళ్ళందరూ రిజైన్ చేసేసేయాలి. ఓకేనా, మంత్రి మండలి లోక్సభకి రెస్పాన్సిబుల్ అని అంటున్నామంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, సభలో మీకు మద్దతు లేకపోతే మీరు రాజీనామా చెయ్యాలి. ఇది అంటే మంత్రి మండలికి సభలో మద్దతు అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే వీళ్ళు గవర్నమెంట్ రన్ అవుతుంది. సభలో మద్దతు కోల్పోయింది అనుకోండి, వీళ్ళు రద్దు అవుతుంది. ఇప్పుడు మద్దతు ఎప్పుడు కోల్పోతాము అని, ఈ మద్దతు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే, జవాబుదారీతనము, టు ఎన్షోర్ అకౌంటబిలిటీ, టు ఎన్షోర్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు చేసుకుంటూ పోతే మమ్మల్ని ఎవరు అడగర్లే అనే ధోరణిలు ఉంటే అప్పుడు వేరే ఉంటుంది. ఇప్పుడు నాకు మన మంత్రి మండలి నాకు అనిపిస్తుంది, రేపు ఒక యాక్షన్ తీసుకుంటున్నా, స్టేట్లో ఒక పెద్ద ఇష్యూ అయితే నేను పట్టించుకుంటలేను, దానికి అసలు చూస్తలేను. అప్పుడు నా మీద, నా మంత్రి మండలి మీద రేపు సభలో అవిశ్వాస తీర్మానం ఏర్పడుతుంది. ఇవి మా వద్దు, మాకు ముఖ్యమంత్రి వద్దు, వీళ్ళు మాకు మంత్రుల్లాగా వద్దు అని అవిశ్వాస తీర్మానం ఏర్పడుతుంది. నేను వెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఈ భయానికన్నా నేను కొంచెం బెటర్గా బిహేవ్ చేస్తాను. నన్ను ఎవరు అడగర్లే అనుకుంటే నాకు నచ్చినట్టు చేసుకుంటూ పోతా. రేపు నన్ను సభలో అడుగుతారు, నన్ను క్వశ్చన్ చేస్తారు, నా మీద తీర్మానాలు రిలీజ్ చేస్తారు, ఓటింగ్ చేస్తారు, ఇదంతా హెడేక్ ఉంటుంది. అంటే నన్ను అక్కడ కొందరు అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ ద రెస్పాన్సిబిలిటీ, నేను చేసిన చర్యల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ భయం ఉంటే నన్ను రేపు అక్కడ సభలో అడుగుతారు అన్న భయం ఉంటే నేను బెటర్గా వర్క్ చేస్తాను. అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, మిస్యూజ్ ఆఫ్ అథారిటీ అనేది ఉండదు. అందుకోసమే మంత్రులు వాళ్ళ పనులని, డ్యూటీస్ని ప్రాపర్గా చెయ్యాలి. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అంటాం. అది రెస్పాన్సిబిలిటీని ఎన్షోర్ చేయడానికి పెట్టిన మెకానిజమే ఇది. ఏంటిదంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. అంటే ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు చేసిన యాక్షన్స్ రేపు సభలో అడుగుతారు. మీకు పార్లమెంట్లో క్వశ్చన్ అవర్, 0 అవర్స్ అనేసి ఉంటాయి. కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట మిమ్మల్ని సభలో. అంటే ఇప్పుడు నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను, నన్ను ఎవరు అడగడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా రేపు నన్ను సభలో క్వశ్చన్ అడుగుతారు. సో నాకు ఆ భయం ఉంటుంది, నచ్చినట్టు చేయలేను బాబు, రేపు అక్కడ విపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షం ఉంటుంది, నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది అనే భయం నాకు ఉందనుకోండి, నాకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా నేను చెయ్యను, రూల్స్ ప్రకారము, కాన్స్టిట్యూషన్ ప్రకారం బిహేవ్ చేస్తానన్నమాట. అందుకే ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ ఎన్షోర్ చేయడానికి, టు ఎన్షోర్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్. అదే ఏంటిదంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది లెజిస్లేచర్. అర్థమవుతుందా? సో దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాము, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. హౌస్లో మద్దతు అంటే దీని అర్థం ఏంటిదంటే, లోక్సభలో మద్దతు కోల్పోతే ప్రభుత్వం రద్దయిపోతుంది, మంత్రి మండలి రాజీనామా చేయాలి. హౌస్లో మద్దతు కోల్పోతే రాజీనామా చేయాల్సి వస్తుంది. సో నేను అన్ని కరెక్ట్గా చేసిన అంటే నాకు మద్దతు ఉంటుంది. నేను ఏదైనా రాంగ్ చేస్తే నాకు హౌస్లో యాజ్ ఇట్ ఈజ్ మద్దతు ఉండదు, అందరు నాకు అగెనెస్ట్గానే ఓటేస్తారు, అంటే కొలాప్స్ అయిపోతుంది. అది అర్థం. అంటే స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటే అధికార దుర్వినియోగం ఎక్కడ చేస్తాము అని చిన్న ఫ్యూజన్ పెట్టారు. ఏంటిదంటే లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి మధ్యలో చిన్న డిపెండెన్సీ క్రియేట్ చేశారు.
మంత్రులు వాళ్ళు సభ నుండి రావాలి, మంత్రులు సభకి జవాబు ఇవ్వాలి, రెస్పాన్సిబుల్ ఉండాలి అనే ఈ 2 పాయింట్స్ పెట్టేసి మనది ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, అండర్లైన్ దిస్ టర్మ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనగానే 2 పాయింట్లు ఏం రాస్తారు? ఫస్ట్ పాయింట్, ఎగ్జిక్యూటివ్ కమ్స్ ఫ్రమ్ లెజిస్లేచర్. ఫస్ట్ పాయింట్, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లెజిస్లేచర్. సెకండ్ పాయింట్, ఈ 2 పాయింట్స్ పడాలి. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటిది? ఈ 2 పాయింట్స్. ఫ్యూజన్ అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే సిద్ధాంతంలో చిన్న మార్పు, ఫ్యూజన్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మీద చిన్న ఇంటర్డిపెండెన్సీ ఉంటుంది. అది ఫస్ట్, ఫ్యూజన్ ఆఫ్ పవర్స్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, it derives its legitimacy and it derives its authority from legislature. Second, it is accountable to legislature. EV parliamentary form of government అంటే అర్థాలు ఇది.